ఎలాంటి నొప్పులకైనా శాశ్వత పరిష్కారం ఫేమస్ కైరో ప్రాక్టీషనర్ అండ్ ఆస్ట్రోపత్ డాక్టర్ కే తేజ, డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు. మ్యామ్తో మాట్లాడి విశ్వానికి కనెక్ట్ అవ్వడం ఎలా ఈ విషయం తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, విశ్వంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. దానికి చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు, చాలా విషయాలు ఎగ్జాంపుల్స్గా ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి యూనివర్స్కి కనెక్ట్ అవ్వడం ఒక్కటే పెద్ద పని, అది అయ్యాక మిగిలినంత విషయం చూసుకుంటుందని మీ నోట్తో ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే విశ్వానికి కనెక్ట్ అవ్వడం. మరి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఏం చేయాలి దానికోసం? మంచి ప్రశ్న అడిగారు విరాట్. విశ్వంతో కనెక్ట్ అవ్వడం, అది ఆ విశ్వంతో కనెక్ట్ అవ్వడం వల్లే కదా నేను మారాను. అంటే ఆ కనెక్షన్ అనేది లేకపోతే ఎలాంటి జీవితం నేను జీవించాను అనేది నేనే ఉదాహరణ. కాబట్టి ఈ విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి మెయిన్ దాసోహం అంటే మనం ఈ వీడియోస్ వినడం ద్వారా ముందు మనకు ఒక అవగాహన అనేది కలుగుతుంది. అంటే ఆల్రెడీ ఒక విషయస్ సర్కిల్లో ఉన్నాం మనము. ఏంటి, పొద్దున్న లేగాలి, ఈ పని చేయాలి అనే ఒక సొసైటీ ద్వారా చేసిన ఆ సంబంధాన్ని చూసుకుంటూ మనం బయలుదేరుతున్నాం. అందులో ఒక్కసారి ఆ అడుగుని కొంచెం వెనక్కి తీసుకొచ్చి మనము ముందుకు సాగడానికి విశ్వంతో నేను ఎలా కనెక్ట్ అవ్వాలి అనే క్వశ్చన్ని స్వతహాగా నేను కనుక్కోగలిగితే, అంటే స్వతహాగా నేను నా ప్రశ్నని అడిగినప్పుడు మీకు విశ్వమే మీకు దారి చూపిస్తుంది. ఈ ప్రశ్న అనే దానికే మీరు టైం తీసుకుంటున్నారు. అంటే ఆడియన్స్ అయినా ఎవరైనా నేనైనా టైం తీసుకున్నది ఎప్పుడు అంటే ఆ విశ్వంతో నేను ఎప్పుడు కనెక్ట్ అవుతాను అనే దానికి నేను ఆ ఆన్సర్ని ఎప్పుడు వెతకలేదు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా కానీ ఈ కోచింగ్ ద్వారా కానీ మీకు అంటే ఈ ఆన్సర్ అనేది రావడానికి చాలా దోహదపడుతుంది. అండ్ మీరు కండక్ట్ చేసే మెంటర్షిప్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి వచ్చిన తర్వాత మీ ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా మీ స్టూడెంట్స్కి వాళ్ళు వచ్చి చేంజెస్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చెప్తారా? మెయిన్ నేనే ఉదాహరణ. అంటే డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతారు మేడం అని అడుగుతారు. ఫస్ట్ ఆన్సర్ అదే అడుగుతారు అందరూ. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది మనకు లోపల నుంచి రావాలి. ఆ హ్యాపీనెస్ని ఎలా తీసుకురావాలి అనే దాని మీదే స్టూడెంట్స్ అడిగే ఫస్ట్ ప్రశ్న. అది ఏ ఆస్పెక్ట్స్ అన్నా అవ్వచ్చు, హెల్త్ పరంగా అవ్వచ్చు, లేకపోతే లైవ్లీనెస్ పరంగా ఉండొచ్చు, కెరియర్ పరంగా ఉండొచ్చు, హెల్త్ పరంగా ఉండొచ్చు. ఇంత హ్యాపీనెస్, ఇంత లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఎలా విశ్వంతో కనెక్ట్ చేస్తూ ఎలా ఉండాలి అనే ఆ సీక్రెట్, ఆ మ్యాజిక్ ఏంటి అనేదే నా స్టూడెంట్స్ది ఫస్ట్ ప్రశ్న. దీనికి ఆన్సర్ రావడానికి ఈ వర్క్షాప్లో నేను చెప్పే ఆన్సర్స్ అయినా, నేను చెప్పే టెక్నిక్స్ అయినా వాళ్ళతో ముడిపడి ఉంటుంది. అంటే కొంతమందికి హెల్త్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ఆన్సర్ అనేది అట్రాక్షన్ పరంగా ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే స్టూడెంట్ ఎప్పుడు రెడీ అవుతారు, టీచర్ రెడీగా ఉంటారు, స్టూడెంట్ రెడీ అయ్యేటప్పటికే టీచర్ రెడీగా ఉంటారు. సో అలాంటి ఆ పరిస్థితిని తెచ్చేదే ఈ కోచింగ్ అనే దాంట్లో, ఈ వర్క్షాప్ అనే దాంట్లో ఉంటుంది. కాబట్టి యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం అనే ఆ ఒక్క థిన్ లైన్ని మీరు కనుక్కున్నారు అంటే మీ లైఫ్ మెట్టు మీరు ఎక్కేసినట్టు. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ అనాలో లేకపోతే ఛాలెంజెస్ అనాలో వాళ్ళు తీసుకునే విధానం బట్టి ఉంటుంది. వాటిని ఫేస్ చేస్తున్నప్పుడు చాలామంది రకరకాల సిచ్యువేషన్స్కి ఫీల్ అవుతుంటారు, గురవుతుంటారు. ఈ యూనివర్స్కి కనెక్ట్ అవ్వడం ద్వారా నెక్స్ట్ వాళ్ళ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఛాలెంజెస్ అయి ఉండొచ్చు, వాటి పట్ల వాళ్ళ యొక్క మానసిక దృష్టి ఏ విధంగా ఉంటుందంటారు? అండ్ ఆ టైంలో వాళ్ళ మెంటల్ స్టేట్ కానీ, లేకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళ ఎనర్జీ కానీ, లేకపోతే వాళ్ళకి వచ్చే రిజల్ట్స్, బెనిఫిట్స్ కానీ, ఈ విషయాలన్నింటిలో మార్పు ఉంటుందా? ఉంటే అది ఏ విధంగా ఉంటుందంటారు? అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకునేది లైఫ్ స్కిల్స్. ఇప్పుడు ఈ హ్యూమన్ ఫామ్లో మనకు గైడెన్స్ ఇచ్చేదే ఇమోషన్స్, అంటే ఫీలింగ్స్, మనలో ఉన్న భావాలు. మనకు ఏడుపు రావచ్చు, కోపం రావచ్చు, ఈర్ష్య రావచ్చు, ఆనందంగా ఉండొచ్చు. ఇలాంటి ఇమోషనల్ గురించి, ఆ ఇమోషనల్ జర్నీ గురించే ఈ యూనివర్స్తో కనెక్ట్ అయ్యే విధానాన్ని నేర్పిస్తారు ఈ వర్క్షాప్లో.
మనం ఎక్కడన్నా స్కూల్కి వెళ్ళినా ఎక్కడన్నా వెళ్ళినా ఇలాంటివి నేర్పించరు. మేబీ పర్సనాలిటీ డెవలప్మెంట్లో మీరు ఇలా ఉండాలి అని చెప్తారు, కానీ మార్పు అనేది తేవడం అనేది ఒక్క లా ఆఫ్ అట్రాక్షన్ కోచింగ్లోనే అవుతుంది. దాని ప్రభావం ద్వారా అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఈ ప్రోగ్రామ్స్ని మనము ఇన్కల్కేట్ చేయడం వల్ల ఇవి రోజు మన రిపిటేషన్ ద్వారా అంటే ఈ కోచింగ్ ద్వారా ఇలాంటి ఇమోషనల్ అప్లిఫ్ట్మెంట్ అంటే ఒక్క మెట్టు నుంచి ఇంకో మెట్టుకి ఎంత త్వరగా వెళ్తారు అనే దాని మీద ఈ వర్క్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే వర్క్షాప్ని అటెండ్ అవ్వడమే మీలో మార్పుకి సంకేతం. వండర్ఫుల్ మ్యామ్. దీని యొక్క అవసరం అనేది ఆల్రెడీ తెలుసు. ఇక రాబోయే సండే రోజున మీరు ఫ్రీ క్లాస్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఆ క్లాస్ గురించి, ఆ క్లాస్కి ఎవరెవరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, ఆ క్లాస్లో అటెండ్ అయ్యాక వాళ్ళకి వచ్చే చేంజెస్ కానీ లేకపోతే వాళ్ళు ఆ క్లాస్లో ఫీల్ అయ్యే అనుభవాలు కానీ ఏమై ఉంటాయంట? లా ఆఫ్ అట్రాక్షన్ని బిలీవ్ చేయాలి. ముందు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఉంది అనే ఒక అవగాహనని మీరు నమ్ముతున్నారు అంటే చేంజ్ అనేది కాన్స్టెంట్ అని తెలుసు. నిరంతరంగా అయ్యేదానికి చేంజ్ అంటారు. మార్పు వస్తుంది. సో మార్పు రావడానికి ఈ వర్క్షాప్లో మీకు హెల్త్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, సక్సెస్ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, ఏ ఇమోషన్తో మీరు ఉన్నారో కూడా ఒక్క లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి అంటే మీరు ఆశపడేదానికి మీరు ముందుకు సాగడానికి ఈ వర్క్షాప్ అనేది చాలా దోహదపడుతుంది. మీరు అన్నట్టు చాలా పార్టిసిపెంట్స్ అడిగినందుకు ఫ్రీ క్లాసెస్ అనేది పెట్టడం జరుగుతుంది. సో నేను నా ఎనర్జీతో చెప్తున్నాను కాబట్టి ఈ క్లాస్లో మీకు మీ ఆన్సర్స్ రావడం సహజం. సో జస్ట్ మీలో మీరు మార్పుని చూడడం సహజం అవుతుంది. అండ్ ఈ క్లాస్ అనేది ఇప్పుడు సండే రోజున ఉండబోతుంది కదా మ్యామ్. చాలామంది మా లైఫ్లో ఒక మార్పు కావాలి, చాలా వరకు ముఖ్యంగా అది మనీకి సంబంధించింది అయి ఉంటుంది, లేకపోతే హెల్త్కి సంబంధించి అయి ఉంటుంది, లేకపోతే ఈ ఆరోగ్యానికి కావాల్సిన రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో హెల్దీ రిలేషన్స్ వాటికి సంబంధించి అయి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎమోషన్స్తో లింక్ అయి ఉన్న విషయాలు కదా. సో మీరు ఎమోషన్స్ మీద ఎక్కువ డీల్ చేస్తారా? మెయిన్ ఏంటంటే విరాట్, ఇమోషనల్ సిస్టమ్ వల్లే మనకు మన మీద అవగాహన అనేది కలుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్లో నేను జస్ట్ ట్యూన్ చేస్తాను, ట్యాప్ చేస్తాను, టర్న్ చేస్తాను ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా. ఎందుకంటే మనం లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పేది ఏంటి, వైబ్రేషన్స్ ఇంపార్టెంట్ అంటున్నాను. సో ఆ అవేర్నెస్ని తేవడం పార్టిసిపెంట్స్లో ఇంపార్టెంట్. ఆ అవేర్నెస్ని తెచ్చినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ నుంచి కాన్షియస్నెస్లోకి మనము ఒక మెట్టు ఎక్కినప్పుడు అంటే ఇంకా రోజు మనకు ఆ ప్రాక్టీస్ చేయడం కొద్దీ అంటే ఈ మేడం ఇలా చెప్పారు, దీన్ని నేను వాడి చూస్తాను, దీన్ని ఎలా అప్లై చేయాలో చూస్తాను, దీన్ని నాకు ఏ ఆస్పెక్ట్లో ఎక్కువగా పనిచేస్తుంది, ఏ సబ్జెక్ట్ మీద నేను వాడాలి అనే దాని మీద నేను అవగాహన కల్పిస్తున్న కొద్దీ దీంట్లో రుచి అనేది పెరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ని ఎలా వాడాలి అనేది పెరుగుతుంది. ఈ గేమ్ని మొదలు పెట్టినప్పుడు ఈ గేమ్లోని రిజల్ట్స్ త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనం 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెయిట్ చేయక్కర్లేదు, జస్ట్ ఇన్స్టెంట్గా వస్తుంది. కాబట్టి ఆ ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ వల్ల మీలో ఎనర్జీ అనేది హై మారిపోతుంది. అంటే ఇది జరుగుతుంది, నాకు తెలుసు, ఇది ఈ కోచింగ్ వల్ల నాకు జరిగింది కాబట్టి ఇంకా జరుగుతాయి అనే ఆ మోడ్లోకి వెళ్ళిపోతాం. వండర్ఫుల్ మ్యామ్. సో మీరు చెప్పిన విధంగా వీటన్నిటికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు సండే రోజు జరగబోయే ఫ్రీ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. దానికి సంబంధించిన వివరాల కోసం మీరు నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ విరాట్. థ్యాంక్ యూ.